ఈ దినమున బైబిల్ స్టడీలో భాగంగా ఆది కాండములో మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 5 వచనములు కలిసి చదువుకుందాం. ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 5వ వచనం వరకు 5 వచనములు ఉన్నాయి. 5 వచనములు కలిసి చదువుకుందాం. మిగిలిన వచనములు తరువాయి బైబిల్ స్టడీలో ధ్యానించుకుందాం. అందరూ బైబిల్ తీయాలా? బైబిల్ తీ. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. సహోదరులారా, సహోదరిమల్లారా, ఇక్కడ వాక్యంలో చూస్తున్నా ఈ ఆది కాండములో మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 5 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ మొదటి దినమున ఫస్ట్ దేవుడు ఏమేమి చేశాడంటే, ఈ మొదటి దినం రోజున ఏం చేశాడంట? దేవుడు ఏం చేశాడంటే ఫస్ట్ భూమిని ఆకాశమును సృజించినాడు. రాయబడి ఉంది, భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉండెను. ఎలా ఉందంటే భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉండెను. జలముల పైన ఎలా ఉందంట? అల్లాడుచు ఉండెను. కాబట్టి దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఇది దేవుని యొక్క సృష్టి. అంతేకాదు వెలుగు ఒకటే ఉంటే సరిపోదు, మళ్ళీ ఏం చేశాడంట? వెలుగు మంచిదైన దేవుడు చూచెను. దేవుడు వెలుగును ఏం చేశాడంటే మళ్ళా చీకటిని వేరుపరచెను. అంటే వెలుగు చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగుకి ఏం పెట్టాడంట? పేరు పగలు. చీకటికి ఏం పెట్టాడు? రాత్రి అని పేరు పెట్టాడు. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక్క దినమాయను. ఈ ఒక్క దినములో దేవుడు ఏమేం చేశాడంట? భూమి ఆకాశములను సృజించినాడు. తర్వాత ఏం చేశాడంట? వెలుగును చీకటిని వేరుపరిచి, మరి వెలుగుకు పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. ఇది మొట్టమొదటి దినములో దేవుడు చేసినట్టు గొప్ప కార్యం. సరే, ఇక్కడ మనం బైబిల్ స్టడీలో ముఖ్యంగా ఆది కాండము అంటే ఏంటి, ఆది అనే పదానికి అర్థం ఏంటి, ఆది అంటే అనే పదానికి అర్థం ఏంటంటే మూలము. ఆది అనే పదానికి అర్థం ఏంటి? మూలము లేక మొదలు అని అర్థం. మరి ఈ యొక్క అధ్యాయము ఆది కాండము ఈ యొక్క మరి విశ్వ సృష్టి గురించి, మానవ జాతి ఆరంభం గురించి, లోకములో పాపము శ్రమ మొదలు కావడం గురించి వివరిస్తుంది. ఈ ఆది కాండం మొత్తం ఏం తెలియజేస్తుందంటే విశ్వము గురించి, సృష్టి గురించి, అదేవిధంగా మానవ జాతి ఆరంభం అంటే మొదలు, మరి లోకంలో నుండి పాపము గురించి, శ్రమల గురించి, వాటి గురించి చక్కగా వివరిస్తుంది. దేవుడు మానవులతో ఎలా ప్రవర్తించాడో, దేవుడు మానవులతో ఎలా మాట్లాడాడో ఈ యొక్క ఆది కాండములో మనం చూస్తాం. విశ్వము మరియు మానవుడు సృష్టి వృత్తాంతములను ఈ యొక్క ఆది కాండములో మనము చూడగలుగుతాం. పాపము మరియు శ్రమ ఆరంభం గురించి మనం ఇక్కడ చూస్తాం. ఇదింత పరిచయంలో భాగంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా ఆదాము నుంచి నోవాహు వరకు మరి అక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. వారి యొక్క ఆ యొక్క జీవితాల గురించి మనము చూస్తాం. నోవాహు మరియు జల ప్రళయం గురించి చూస్తాం. బాబేలు గోపురం, షేము నుంచి అబ్రాహాం వరకు
పితరులు అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు, ఏశావు వంశస్థులు, యోసేపు మరియు అతని అన్నదమ్ములు, ఐగుప్తులు, ఇశ్రాయేలీయులు. ఇలా ఆది కాండములో మొత్తము మనము మరి పరిచయంగా మనము చూడగలుగుతున్నాం. ముఖ్యంగా ఆది కాండం అంటే ఏంటి తెలియాలా మనకేంటి, ఆది కాండం అంటే ఏంటి మనకు తెలియాలా. ఏంటి ఆది అంటే అనే పదానికి ఏమని చెప్పాము? ఆది అనే దానికి అర్థం ఏంటి? మూలం లేదా మొదలు. మరి ఆది కాండం, ఈ యొక్క ఆది కాండంలో మొదటి అధ్యాయంలో మొదటి వచనం నుండి 5 వచనాల్లో ఒక్క దినముగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ఒక్క దినములో దేవుడు ఏమేం చేశాడని మనం చదువుతూ వచ్చామంట. దేవుడు ఏం చేశాడంట? మొట్టమొదటిగా దేవుడు భూమిని, ఆకాశమును, దేవుడు భూమి ఆకాశములు సృజించినాడు. కాబట్టి ఇక్కడ వాక్యములో మనము చూచుకున్నట్లయితే వివరముగా మనకి వాక్యంలో తెలియపరిచేది అంటే ఆదిలో దేవుడు ఆకాశాలను, భూమిని సృజించాడు. అప్పుడు భూతలం ఎలా ఉందంటే శూన్యంగా, అంటే రూపం లేకుండా ఉంది. అంతేకాదు జలాగాధం మీద చీకటి కమ్మి ఉంది. దేవుని ఆత్మ నీళ్లపై చలిస్తూ ఉన్నాడు. కాబట్టి 3వ వచనంలో చూస్తే అప్పుడు దేవుడు వెలుగు ఉండాలి అనగానే వెలుగు వచ్చింది. దేవుడు ఆ వెలుగు చూశాడు, అది బాగుంది అని మరి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. ఆయన వెలుగును మరి అదేవిధంగా చీకటి నుంచి ప్రత్యేకించడం అనేది చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క వెలుగును పగలు, ఆ చీకటిని రాత్రి అని పిలవడం జరిగింది. దేవుడు మరి సాయంకాలం అయింది, ఉదయం అయింది ఒకరోజు. చూడండి, ఉదయము, సాయంకాలం, అస్తమయము, ఉదయమును, మరి ఇక్కడ చూస్తున్నాం అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం ఆయను. ఈ 5 వచనాల్లో దేవుడు మొట్టమొదటిగా అద్భుత కార్యం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క లేఖనముల ద్వారా చెప్పబడే విషయం ఏంటంటే దేవుడు తన ప్రణాళిక చొప్పున ఈ యొక్క భూమిని ఎవరి కొరకు సృజించాడంట, ఈ భూమిని ఎవరి కొరకు ఏర్పాటు చేశాడు, ఈ వెలుగును ఎవరి కొరకు ఏర్పాటు చేశాడు అనే విషయాలు మనం ధ్యానించుకుంటే నా కొరకే, మన కొరకే దేవుడి భూమిని సృజించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఈ యొక్క వెలుగును చూడటానికి నిన్ను నన్ను సృజిస్తూ వచ్చాడు. ఇవి తరువాయి బైబిల్ స్టడీలో మనం చూస్తాము. అంటే క్లుప్తంగా మనము ఈ యొక్క 5 వచనాల గురించి ధ్యానిస్తున్నాం. కాబట్టి చీకటి సంబంధమైనటువంటి ఆ యొక్క నా జీవితములో ఉన్నటువంటి ఆ యొక్క పాపము, అపరాధములు, ఆ యొక్క నేరములు అనేటివన్నీ మన జీవితాల్లో ఉంటూ వస్తూ ఉన్నాయి. వాటన్నిటి నుండి దేవుడు తప్పించడానికి ఒక వెలుగుగా మన మధ్య నివాసం చేస్తూ ఉన్నాడు. మరి ఈ లోకంలో చీకటి ఉంది, మరి వెలుగు ఉంది, మరి భూమి ఉంది, ఆకాశము ఉంది. ఇవి ఎవరి కోసం పెట్టాడు? దేవుడు నా కొరకే వీటిని సృజించాడు. దేవుడు తన కొరకు నిన్ను నన్ను యొక్క సృష్టిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఒక దినములోనే ఇంత గొప్ప కార్యాలు చేస్తే మరి 2వ దినము, 3వ దినం, 4వ దినం, 5వ దినం, 6వ దినం, 7వ దినం ఎన్ని గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడో ముందుకు మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మరి వాక్యంలో చెప్పబడినది చూస్తే ఆదియందు దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దినమున మనం వాక్యం ధ్యానించగలుగుతున్నామంటే, ఆయన సన్నిధిలో వచ్చి కూర్చున్నామంటే దేవుడు తన మాట వినే విధానంలో సృష్టి లోపడుతూ ఉన్నదన్న విషయం మనము మర్చిపోకూడదు. సృష్టి లోపడుతూ ఉంది, వింటున్నావా బాబు? సృష్టి లోపడుతూ ఉంది. మరి నీవు నేను లోబడుతున్నామా యేసు ప్రభువుకు? ఉదయకాల సమయం వేళ ఈ యొక్క బైబిల్ స్టడీ అంటే అనుదినము మనము బైబిల్ ఏం చేయాలంట? ధ్యానించేటువంటి వారిగా ఉండాలి.
బైబిల్ స్టడీ అంటే ఏంటి? లోతుగా బైబిల్లో ఉన్నటువంటి అంశాలను మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎంత వాక్యము చదివితే అంత జ్ఞానము వస్తుంది. చూడండి, కీర్తనలు 1వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? అక్కడ లేఖనముల ద్వారా మన కోసమే ఈ యొక్క వాక్యాలను రాయించాడు. కీర్తనలు 1వ అధ్యాయం మనం చదువుతాం కానీ పాటించం. ఇక్కడ చూడండి, 2వ వచనములో యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుడు తన యొక్క నివాసములో, తన యొక్క ధన్యతలో నిన్ను నన్ను దాచి ఉంచాలని, ఆయన యొక్క ధన్యత్వంలో ఉంచాలని దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. నా మాట వినుమని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. ఎట్లా పిలుస్తున్నాడంట? ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క ఆకాశము, ఈ యొక్క భూమి, ఈ యొక్క వెలుగు, ఈ యొక్క చీకటి, మరి ఇవన్నీ కూడా దేవుడు చేస్తూ వచ్చాడు. అంతేకాదు నిన్ను నన్ను కూడా సృష్టిస్తూ వచ్చినాడు. సృష్టింపబడినటువంటి ఈ యొక్క మానవుడు దేవునికి వ్యతిరేకముగా ఈనాడు జీవిస్తున్నాడు. ఎలా జీవిస్తున్నాడు చెప్పండి? కీర్తనలో 1వ వచనం చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున మానవుడు ఏం చేస్తున్నాడంట? నడుచుకుంటూ పోతా ఉన్నాడు. అంతేకాదు పాపుల మార్గమున నిలబడకూడదు అని వాక్యం సెలవిస్తే యేసు ప్రభు చెప్తున్నాడు, నాయన అది పాపమునైనా, అక్కడ నిలబడొద్దునైనా, అది తప్పునైనా చెప్తే, లేదు నేను పాపం వైపే చూస్తాను, పాపంతోనే నేను జీవిస్తాను అని ఆజ్ఞాతిక్రమే పాపం అన్నట్లుగా మానవుడు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు. అయితే సృష్టి మాత్రము దేవునికి లోబడుతూ ఉంది. ఆనాటి నుండి ఈనాటి వరకు, ఆది అంతము మరి సృష్టి దేవునికి లోబడుతూ ఉంది. మనమైతే ఏం చేస్తున్నామంట? లోబడుకోకుండా సొంత ఆలోచనల చేత ఈ లోకములో దేవుని యొక్క వాక్యము చదువుకోకుండా, ధ్యానించుకోకుండా, ఆయన్ని స్తుతించకుండా, ప్రార్థనలు చేయకోకుండా ఇష్టానుసారంగా త్రోవ తప్పిన వారి వల్ల జీవిస్తూ ఉంటున్నాం. కాబట్టి దివారాత్రం మనం ఏం చేయాలన్నా? దేవుని వాక్యమును ధ్యానించాలా. మరి ఈ దినమున ధ్యానించడానికి ఈ యొక్క బైబిల్ స్టడీని ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు. ఈ యొక్క ఆది కాండము 5 వచనాల్లో మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, దేవుడు ఏమేమి చేశాడు అన్న విషయాలు క్లుప్తంగా మన హృదయములో, మన యొక్క ఆలోచనల్లో, మన యొక్క మెదడులో ఈ యొక్క వాక్యాలను ఏం చేయాలంట? భద్రంగా స్థిరపరచుకోవాలి, దాచుకోవాలి. ఈ యొక్క వాక్యములను గురించి మనం అనేక మందికి తెలియపరచాలా. ఈ సృష్టికర్త ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో, నా నోటితో, మన నోటితో చెప్పగలగాలి. నేను యేసయ్య బిడ్డనని చెప్పగలగాలి. ఎందుకంటే ఆయన సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త. కాబట్టి దేవుడు ఈ యొక్క భూమి ఆకాశమును సృజించడమే కాదు, వెలుగు చీకటిని మరి మన కొరకు ఏర్పాటు చేయడమే కాదు, నిన్ను నన్ను కూడా సృజించి మరి ఈ దినమున ఆ యొక్క చీకటిని అనుభవించడానికి, వెలుగును అనుభవించడానికి. చీకటి దేనికి చెప్పండి? చీకటిలో మనం ఏం చేస్తాం? నిద్రిస్తాం కదా. ఏం చేయమన్నాడు దేవుడు? 6 దినములు కష్టపడి ఏం చేయాలన్నాడు? 7 దినమున విశ్రమించమన్నాడు. మళ్ళీ 6 దినములు కష్టపడమంటే పగులంతా పని చేయమన్నాడు దేవుడు. ఏం చేయమన్నాడు? పగులంతా పని చేయమన్నాడు దేవుడు. పగులంతా పని చేసి రాత్రిపూట ఏం చేయాలంట? నిద్రించాలి. కానీ మన వాళ్ళంతా ఏం చేస్తారు? రాత్రి పగులు పనులు చేస్తూనే ఉంటారు. దేవుని మాట వినరు, ప్రార్థనలు చేసుకోరు, వాక్యము చదవరు, ఆయన పాటలు పాడి స్తుతించడం కానీ, ఆరాధించడం కానీ, మరి కుటుంబంగా ప్రార్థనలు చేసుకోవడం కానీ ఏమీ చేయరు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి లోబడాలి. ఎవరైతే దేవునికి లోబడతారో వారు ధన్యులుగా ఉంటారు. దేవుని వాక్యము ధ్యానించేటువంటి వారిగా ఉండాలి. ప్రియులారా, ఇక్కడ
చెప్పబడిన వాక్యములను మనము అనుదినము ధ్యానించేటువంటి వారముగా ఉండాలి. ఇంకా 6వ వచనం 7, 8 వచనాలు ఉంటున్నాయి. 6, 7, 8 వచనాలు 2వ దినం గురించి మనకి తెలియపరుస్తుంది. కాబట్టి ఒకసారి మనము చూసుకున్నట్లయితే ఈ యొక్క మరి సృష్టి గురించి, ఈ యొక్క మానవుని యొక్క జీవితం గురించి చక్కగా ఈ యొక్క ఆది కాండములో మనము తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అంతేకాదు పాపము ఎప్పుడు ప్రారంభింపబడింది, దాని తర్వాత శ్రమలు అనేటివి ఎలా వచ్చాయన్న విషయాలను కూడా మనము ధ్యానించుకుంటాం రానున్న బైబిల్ స్టడీలో. ఇంకా ఆదాము నుంచి నోవాహు వరకు ధ్యానించడం అనేది జరుగుతుంది. అంతేకాదు నోవాహు మరియు జల ప్రళయం గురించి, ఇంకా బాబేలు గోపురం గురించి, షేము నుంచి అబ్రాము వరకు పితరులు అయినటువంటి అబ్రాహాం కావచ్చు, ఇస్సాకు కావచ్చు, మరి యాకోబు కావచ్చు, ఏషా వంశస్థులు, యోసేపు మరియు అతని అన్నదమ్ములు, ఐగుప్తులో ఇశ్రాయేలీయులు, ఇలా వీరి ఒకరి తర్వాత ఒకరు వారి యొక్క విశ్వాస జీవిత యాత్ర ఎలా సాగినాయి, వారి యొక్క శ్రమలు ఏంటి, వారు చేసిన పాపములు ఏంటి, దేవుని పట్ల తిరుగుబాట్లు చేయడం ఏంటి, మరి జయములు అపజయములు, ఇలా ఎన్నెన్నో మనము ఈ యొక్క ఆది కాండములో చూస్తూ వస్తాం. కాబట్టి ఈ దినమున చెప్పబడినటువంటి వాక్యము మరి భద్రంగా మనము ధ్యానించుకుందాం. చక్కగా అనుదినము దేవుని వాక్యానికి లోబడదాం. ఎల్లప్పుడూ మనము ప్రభువైన యేసు క్రీస్తునందు జీవించే వారిగా ఉండాలని దేవుడు ఎంతో ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఒక తీర్మానం చేసుకుందాం. ఇక నుంచి ఉదయం లేవగానే ఏం చేయాలా? ఆయన వాక్యమును ధ్యానించాలి. దేవా, ఈ దినము ఆది కాండముతో బైబిల్ స్టడీ మాట్లాడావు. మొదటి వచనం 5 వచనాలు మాట్లాడుతూ వచ్చావు దేవా, అందువల్ల స్తోత్రమైనా నీకు. కాబట్టి ఇంకా గూఢమైన సంగతులు తెలియపరచు ప్రభువా మాకి. ఇంకా ఈ యొక్క వచనాల్లో ఈ యొక్క జీవవాక్యం గురించి మాకు జ్ఞానం లేదు ప్రభు, జ్ఞానం దయచేయనైనా. ఇంకా జ్ఞానము, ఈ యొక్క వాక్యము బోధించడానికి జ్ఞానం దయచేయి అని దేవుని మనం అడిగితే ఏం చేస్తాడంట? సామెతలు 2:6 ఒక మాట ఉంది చక్కగా, యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివి వివేచనయు ఎవరి నోటి నుండి వస్తుందంట? ఆయన నోటి నుండి వచ్చును. ప్రభువా, నాకు జ్ఞానం లేదు, నాకు చదువులో జ్ఞానం లేదు, బైబిల్ చదివే విషయంలో జ్ఞానం లేదు, పాటలు పాడేదో జ్ఞానం లేదు, ప్రార్థన చేసే విషయంలో జ్ఞానంగా లేక అజ్ఞానంగా ఏదేదో చేసేస్తున్నాను. జ్ఞానం దయచే ప్రభు అంటే దేవుడు జ్ఞానము ఇస్తాడు. కాబట్టి ఆ జ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్ల జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. జ్ఞానం కావాలంటే ఏం చేయాలా? దేవుని వాక్యము ధ్యానించాలి. దివారాత్రములు యెహోవా మరి ధర్మశాస్త్రం నందు ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వారు ధనులుగా ఎంచబడతారు. మరి మన కుటుంబం ఎలా ఉంటున్నాయి, మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి, వ్యక్తిగతంగా మన జీవితాలు ఎలా ఉంటున్నాయి, ఇవన్నీ కూడా మనము ఒకసారి పరీక్షించుకొని వాక్యానుసారంగా మనము జీవించాల. అప్పుడే దేవుడు నీ పట్ల నా పట్ల గొప్ప కార్యములు జరిగిస్తాడు. దేవుడిచ్చిన వాక్య భాగమును దీవించునుగాక.